హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. చులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడకు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు అంటే నీ మీద ఉన్న ప్రేమతో కాదు, నీతో ఉన్న అవసరం కోసం మాత్రమే. దీన్ని ఎప్పటికీ మర్చిపోకు. జీవితాంతం ఒక బంధం కావాలి అనుకుంటే క్షమించే గుణం, భరించే ఓపిక, ఈ రెండూ మన మనసుకి ఉండాలి. ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా ఓడినప్పుడు నేను ఉన్నానులే అని వెంట ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి గెలిచినప్పుడు 10 మందికి చెప్పుకొని ఆనందపడే వ్యక్తి నాన్న ఒక్కరే. ఒకటి నువ్వు కోల్పోయావు అంటే ఇంకోటేదో అంతకంటే గొప్పది నీ జీవితంలోకి రాబోతుందని అర్థం. నిన్ను పుట్టించిన దేవుడికి తెలియదా నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో? మనిషి ఎంత నల్లగా ఉన్నా రక్తం ఎర్రగానే ఉంటుంది. మనిషి ఎంత తెల్లగా ఉన్నా నీడ నల్లగానే ఉంటుంది. జీవితం రంగులో కాదు, మంచి మనసుతో ఉండాలి. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏదీ శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే జీవితం. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అని అనుకోకు, అంతా నా వాళ్ళే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం అని గుర్తుంచుకో. కొన్ని బాధలు అనుభవించాలి, అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. దేవుడు పులికి విందు కోసమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళను ఇచ్చి ఉండడు. సమస్యను ఇచ్చి దానికి పరిష్కారాన్ని కూడా ఇచ్చేవాడే దేవుడు. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బతిమాలుకోవడంలో తప్పులేదు. దారం తెగి హారంలోని ముత్యం పడితే పోతే పోని అని వదిలేయక దండలో తిరిగి కూర్చుతాం కదా, ఇది అలాగే. మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం. మనకంటూ ఓ బంధం ఉందనుకుంటే ఖచ్చితంగా అది మన కోసం ఆలోచించేదై, ఎదురు చూస్తున్నదై ఉండాలి. కష్టం వస్తే దేవుడు గుర్తుకు వస్తాడో లేదో తెలియదు, కానీ నాన్న మాత్రం గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఏ కష్టం లేకుండా పెంచుతాడు కాబట్టి. సూర్యుడు పొద్దున్న ఎలా వచ్చాడో సాయంత్రం అలాగే వెళ్ళిపోతాడు. మనము అంతే, ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. ఉన్నంతసేపు నలుగురికి వెలుగు పంచితే చాలు. శిక్షించే అవకాశం ఉన్నా శిక్షించకుండా ఉండేవారిది సహనం అంటారు. వదిలి వెళ్ళడానికి ఎన్నో కారణాలు ఉన్నా వదిలి వెళ్ళకుండా ఉండేవారిది ప్రేమ అంటారు. తప్పు చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నా చేయకుండా ఉండేవారిది మంచి వ్యక్తిత్వం అంటారు. పడుతున్న వర్షం ఆగిపోతే పైకి చూస్తాం, నిజానికి పక్కకి చూసినా తెలుస్తుంది. కానీ మనకి అలవాటే కదా దగ్గరగా ఉన్న వాటిని వదిలేసి
దూరంగా ఉన్న వాటిని చూడడం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.